కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో భాగంగా మరి ఏదైతే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత కాళేశ్వరం ముక్తీశ్వర స్వామికి మొక్కులు చెల్లించినటువంటి భక్తులు ఉన్నారు. మరి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎంతమంది వచ్చారు మొత్తం ఫ్యామిలీ? 4 మెంబర్స్ వచ్చాము. 4 మెంబర్స్. ఎట్లా వచ్చారంటే బస్సా లేకపోతే ప్రైవేట్ వెహికల్? ప్రైవేట్ వెహికల్, హైదరాబాద్ నుంచి ప్రైవేట్ వెహికల్, భూపాలపల్లి నుంచి బస్ నుంచి. ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ కావచ్చు అన్ని ఎట్లా ఉన్నాయి? చాలా మంచిగా ఉంది. మంచి అంటే ఫస్ట్ టైం వచ్చారా, ఇంత ముందు కూడా వచ్చారా? ఇంత ముందు కూడా వచ్చాము. 12 సంవత్సరాల తర్వాత సరస్వతి పుష్కరాల్లో రావడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నారా? ఎట్లా అదృష్టమే భావిస్తున్నాను. నేను స్కూలింగ్, మా డాడీ సిఆర్పి. మీరు చెప్పండి అమ్మా, మీకు ఎట్లా అనిపించింది ఈరోజు? చాలా బాగా అనిపించింది అండి, హ్యాపీగా ఉంది. దర్శనానికి కూడా వెళ్ళొచ్చాం, తొందరగా అయిపోయింది. సౌకర్యాలు ఇట్లా అన్ని చాలా బాగున్నాయండి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి కాళేశ్వరానికి? మేము చాలా రోజుల నుండి కాళేశ్వరం వస్తున్నాం, కానీ ఈరోజు మాకు హ్యాపీగా ఉంది. ఈ సరస్వతి పుష్కరాలు అంటే మా మనవరాలు, మా బిడ్డ, మేము అందరం వచ్చాము. మా కుటుంబంతోనే వచ్చాము. మా అల్లుడు సిఆర్పిఎఫ్ జమ్ములో ఉంటాడు. జమ్ములో అయినా అక్కడ ఉన్నాడు, మనకు ఫ్రెష్గా ఉంచుతా అంటే ఇక్కడ మనం జనం అంతా హ్యాపీగా ఉండాలి. ఈ పుష్కరాలకి వచ్చిన వాళ్ళు జనం అంతా మంచిగా వెళ్ళాలి, అందరికీ బాగుండాలి. పుణ్యస్నానాల దర్శనం అంతా అయిపోయింది, బాగా జరిగిందా? బాగా జరిగింది. స్నానం చేసుకున్నాం, దేవుని దర్శనం చేసుకున్నాం, మా తమ్ముని పేరు మీద పోయినాం, దర్శనం చేసుకుని బయటకు వెళ్ళి వస్తున్నాం. మనం అందరం జనం అంతా హ్యాపీగా ఉండాలి. మళ్ళీ చెప్పండి, మీకు ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది, చాలా హ్యాపీ. ఇంతకు ముందు వచ్చాము. అంటే ఇంత క్రౌడ్ ని చూడలేదు కదా ఎప్పుడు? చూడలేదు. బాగుంది. సో మరికొంతమంది కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరస్వతి పుష్కరాలు దాదాపు 12 సంవత్సరాల తర్వాత వస్తున్నాయి. సో ఎట్లా అనిపిస్తుంది? సరస్వతి పుష్కరాలు చాలా బాగా జరుగుతున్నాయండి. మాది వనితా శక్తి ఒక ట్రస్ట్ అండి, మాది శివస్వామి గారి ట్రస్ట్. దానికి నేను నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ని. మా టీం అంతా ఈరోజు ఒక 50 మంది వచ్చి ఇక్కడ సరస్వతి పుష్కరాల సందర్భంగా సరస్వతి అమ్మవారికి కోడిబియ్యం సమర్పించాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మా ట్రస్ట్ నుండి 12 రోజులు అన్నదానం కూడా చేస్తున్నాం గోశాల దగ్గర, శివకృష్ణ గోశాల దగ్గర అన్నదానం కూడా చేస్తున్నాము. వీళ్ళంతా మా ట్రస్ట్ మా టీం అంతా ఇవాళ 60 మంది వచ్చాము. 60 మంది ఇక్కడ ఓడిబియ్యం సమర్పించాము సరస్వతి దేవికి. తర్వాత ఇక్కడ 12 days మేము అన్నదానం చేస్తున్నాం మా ట్రస్ట్ నుండి. ఇంతకుముందు కూడా అనేక కార్యక్రమాలు చేస్తారా? చేస్తాము. 5 years అండి మా ట్రస్ట్, అది 5th anniversary మాది శివస్వామి గారు ట్రస్ట్, ధర్మో రక్షితి రక్షత ట్రస్ట్ మాది. దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్ని. మా టీం అంతా ఇక్కడ 12 రోజుల నుండి అన్నదానం చేస్తున్నాం. ఇక్కడ చాలా ఇంతమంది భక్తులకు సేవ అందించడం నిజంగా ఒక అంటే ఆనందంగా ఉంది. ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఆ సేవ చెప్పలేనిదండి, వెలకట్టలేనిది కదా. సో సేవకులు కూడా మాకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. మా టీం మెంబర్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. డైలీ ఒక 2000 మంది మా దగ్గర అన్నదానం కానీ వాటర్ కానీ ఇస్తున్నాము. ఫీలింగ్ సో హ్యాపీ. నేను వీడికి రావడం ఫస్ట్ టైం అండి. శివస్వామి ఇది సరస్వతి పుష్కరాల సందర్భంగా మేము ఓడిబియ్యం పెట్టుకునే అవకాశం దొరికింది శివస్వామి వల్ల. ఇక్కడ మేము ఓడిబియ్యం పెట్టాము అమ్మవారికి. ఇక్కడికి నేను రావడం కూడా ఫస్ట్ టైము. నాకు చాలా బాగా అనిపిస్తుంది. 12 ఏళ్ళ పుష్కరాలేమో కానీ నేను అసలు రావడమే ఫస్ట్. నాకు చాలా ఆనందంగా ఉంది. పుష్కరాలు రావడం ఇంకా ఆనందం ఉందండి. మేము అన్నదానం కూడా శైవక్షేత్రం నుంచి అన్నదానం కూడా చేయడం కూడా బాగా ఆనందంగా ఉందండి మాకు. ఒకరికి ఆకలి తీర్చడం అంటే చాలా గొప్ప విషయం అనండి. ఒక్కరి కాదు, 1000 మందికి పెడుతున్నాం కాబట్టి. నా పేరు పాలడుగు సత్యలక్ష్మి, నేను మా నేషనల్ డైరెక్టర్ని. ఓం నమ శివాయ. శివస్వామి వల్ల ఇక్కడ చేస్తున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అండి. శ్రీ శైవశక్తి అంతశక్తి ఇంటర్నేషనల్ శివస్వామీజీ గారి పాదాలకు నమస్కరిస్తూ, స్వామీజీ గారి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అందరి అమ్మవార్లకి ఒడిబియ్యం పోయడం స్వామివారి ముఖ్య ఉద్దేశం. అందులో అష్టాదశ శక్తి పీఠాలకు మేము సారి సమర్పిస్తూ ఉంటాము. అందులో భాగంగా పుష్కరాల టైంలో సరస్వతి అమ్మవారికి ఒడిబియ్యం పోయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పుష్కరాలలో వచ్చి ఇక్కడ అమ్మవారికి సారి సమర్పించుకొని స్వామి దర్శనం చేసుకొని ఇంతమందికి అన్నం పెట్టే భాగ్యం మాకు దక్కినందుకు చాలా హ్యాపీగా ఉందండి. హైదరాబాద్ నుండి వైశ్య సంఘం వాళ్ళు సారె పెట్టుకొచ్చారు. మాది కాళేశ్వరము. ఇక్కడ అమ్మవారికి వాళ్ళు ఎక్కడ జరిగినా ఇలాంటి ఉత్సవాలు వనితా శక్తి తరపున చాలా బాగా తీసుకెళ్తారు అమ్మవారికి. వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పెట్టినందుకు, మా ఊర్లో వచ్చి అమ్మవారికి పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. హ్యాపీ. చెప్పండి, మీకు ఎట్లా అనిపించింది? మేము కూడా ఫస్ట్ టైం రావడం చాలా సంతోషంగా ఉంది. పుష్కరాలకు రావడం, సరస్వతి పుష్కరాలకు రావడం, మళ్ళీ సారె పెట్టడం కూడా ఫస్ట్ టైము.
బాగుంది. పుష్కరాలు మంచిగా ఉన్నాయి. 12 సంవత్సరాల పుష్కరాలు చాలా బాగున్నాయి. ఎప్పటి వరకు ఉంటారని ఉండబోతున్నారు? ఆ? ఎప్పటి వరకు ఈ కార్యక్రమం ఉంటుంది? మేము రేపటి వరకు ఉంటాం. రేపటి వరకు లాస్ట్ డే కాబట్టి ముందుకు వచ్చి 12 రోజులు అన్నదానం పెడుతున్నాం. అన్ని బాగుంది. మీరు చెప్పండి అమ్మా. మేము వాళ్ళు హైదరాబాద్ నుండి వచ్చిండ్రు, అమ్మవారికి సారా తీసుకొచ్చిండ్రు. మరి ఇక్కడ వాళ్ళైనా మమ్మల్ని రమ్మని చెప్తే వచ్చినాం. చాలా సంతోషం అనిపించింది. వచ్చినాం, చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. అమ్మవారి అనుగ్రహం మాకు ఎప్పుడు ఉండాలని, అందరికి ఉండాలని కోరుకుంటున్నాం. చాలా సంతోషం అనిపించింది. మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతున్నాం.